మాట్లాడదు. సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2,00,000 మీకు 1,00,000 ఇస్తాను. సైలెంట్ గా వడ్డీ తిప్పుకుందరు కానీ ఇక వేరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్లు నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. బలివరే నా పాట 50,000. చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దివాకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బుద్ధిగా నాలెడ్జ్ లేనట్టుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసేదమైనా పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం రాలగొట్టం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే రాలగొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బాగానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,100. 12,400. 13,000. ఇగో దివాకరం, నువ్వు పాడరావా? 35,000. ఇదిగోనయ్యా, నెలలో కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవరు పనికి మాని 80 ఉంటాడులే. మీరే అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మామిడికి తెలియకుండా. చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే. అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒకసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు. ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. గులాబీ రేఖలు రాలిపోతున్నాయి. ఆ వచ్చే వాళ్ళ మెడలో హారాలు వేస్తారా, దారాలు వేస్తారా? వచ్చేది ఎవరు? సింగపూర్ నుంచి గోల్డెన్ బ్రదర్స్. ఏరి బ్రదర్స్ వాళ్ళు రాలేదా? ఫ్లైట్ రాలేదా? వచ్చారు డాడీ. సింగపూర్ లో కారులో తిరిగి వాళ్ళకి విసుగు పుట్టిందట, అందుకని గుర్రబండిలో వస్తున్నారు. గుర్రబండా? వీళ్ళు గోల్డెన్ బ్రదర్సా, ఐరన్ బ్రదర్సా? రాణాజీ, అదిగో గుర్రబండి వచ్చేస్తుంది. బంగారు సోదరులకు మా రతనాల స్వా. ఓ నీ బండ బడా, ఏదో గమ్ముండిపోయినావా? ఏదోడు కుయ్యే లేదో ముయ్యే. దిగండి, దండలు వెయ్యండి, పూలు చల్లండి. దయచేయండి, దయచేయండి, దయచేయండి. మొత్తం పూలమయం చేసినావే. ఏంది పూలు కొనుక్కొచ్చినావా, దొబ్బుకొచ్చినావా? అదే మాటనా? పెద్ద మనిషిలో డబ్బులు రావడం ఏంటి? వాళ్ళ నోట్లు ఉన్నాయేమో. ఏం పెద్ద అంతే కదా. ఇప్పుడు మనకి బంగారు గనులుళ్ళా, అట్టయ్యలకి పూల గనులు ఉన్నాయేమో. ఇప్పుడు మనం సీటికి మాటికి బంగారం విసురుతున్నా, అట్టయ్యలు పూలు విసురుతున్నారు. అంతేనంట? అంతే కదా మరే. సింగపూర్ అన్నారు, డాబు సరిగా ఉంటారన్నారు. మరి వీళ్ళని చూస్తే దరిద్రం పక్షం. నోర్మై, బంగారు గనులు భూమిలో ఉంటాయి, గుడ్డల్లో ఉండవు. వీళ్ళ దగ్గరే గోల్డ్ ఉంటుంది. ఇప్పటికే కాలాతీతం అయింది. సదనానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాం. నా బండికి రాయి. వారెందుకు నేను ఇస్తాను. ఇదిగో 100. యో ఏంటంటే 100? పరదేశం నుంచి వచ్చి మేము ఇచ్చే కిరాయి 100. వీడెవడో గబ్బు మనిషిలా ఉన్నాడే. శనుడా అన్నా
రోజు కట్ట పెరికే దాని మొహం నూక్కు. అమ్మో 100 రూపాయలు కట్ట. ఇదిగో మే ఈ బంగారు గొలుసు తీసుకెళ్ళే నీ గుర్రం తోక కట్టు. అదేందన్నా ఆ గొలుసు నీకు చించినాకే పుంపు నాకే గారు ఇచ్చింది కదా, ఏమన్నాను పెద్దయినా? చించినాకే పుంపు నాకే. మరి అట్లాంటిది ఏంద్రా మనకు కావాలంటే పన్పరాగే సులుసులాగే గడివడా. ఇప్పుడు నేను ఏమన్నాను పెద్ద ఆయన? నోరు తిరగడం లేదు. మనంత చదువుకోలేదు కాబోలు ఉత్త సోబే పిల్లగా. ఏంది మే నా గుర్రానికి గొలుసు ఇచ్చినావు, మరి నాకా? మా అన్న చేత్తో ఇచ్చినాడు కదా, మరి నన్ను మూర్తితో ఇస్తాను. పా 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 పా. ఇంకోటి 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 ఇంకోటి. అమ్మో ముత్యాలు, 3 ముత్యాలు. మొద్దుకో ముత్యం లెక్క సరిపోయినది కదా. ఒకటి చెవికెట్టుకో, ఒకటి ముక్కెట్టుకో, ఇంకోటి నీ ఇష్టం. ఎరా కాకి, ఏంట్రా జాకి? వాడు ముద్దు పెడితే ముత్యాలు రాలుతున్నాయి, మనం పెట్టించుకుందామా? పెట్టించుకోవచ్చు, కానీ ఒక్కసారి వాడు మూతి వంక చూడు. ఏడాది పాటు అన్నం సహించదు. అమ్మో వెళ్తాను పదా. విమలా విమలా, నిన్న ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. అవును. ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం. అందులో నాది ఆడపిల్ల వేషం. ఏంటి ఆడపిల్ల వేషమా? ఎందుకు అలా నవ్వుతావు? ఆడపిల్ల వేషం వేయటం అంత ఈజీ ఏం కాదు తెలుసా. సరే ఇప్పుడేమంటావు? మరేమో ఒక్కసారి నీ లంగావని ఇవ్వవా ప్లీజ్? నా లంగావనియా? అమ్మో నేనివ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగావని వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను, ప్లీజ్ ఇవ్వవా? చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా? మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే అలాగే ఇస్తాను, కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో. థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విమలా విమలా, అయ్యో ఏంటి? ఇటు రమ్మంటుంటే. త్వరగా చెప్పు ఏంటో. ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్? అయ్యో రామా, సరే ఇవ్వు. ముందు ఇది పట్టుకో. అలాగా సరే సరే. అబ్బా, ఇందాక నుంచి ఇలా జారిపోతుంది. ఛీ, ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు? నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే. మొహం చూడు మొహం. విమలా విమలా, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి?